శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానంగా ఇవ్వాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఈ వారం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ వారంలో వారఫలాలు చూసేటటువంటి 4 గోచార గ్రహాలు కూడా మీనరాశిలోనే ఉన్నాయి. దాన్ని బట్టే వార ఫలితం మొత్తం కూడా ఉంటుంది. అలాగే వార ఫలితం మీద షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా ఎక్కువగా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ వారంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన విషయం శనైశ్చరుడి సంచారంలో మార్పు. దాన్ని బట్టి కూడా వారఫలం అనేటటువంటిది ఎక్కువగా మనకు ఫలితాలను నిర్దేశిస్తుంది. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే, ఈ వారం మేషరాశి వాళ్ళకి సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా వ్యయస్థానంలో ఉన్నారు. ఈ 3 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ కష్టంతోనే విజయం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రధానంగా యోగిస్తున్న గ్రహం అంటే కుజగ్రహం. కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా దాని పరంగా మాత్రం మేషరాశి వాళ్ళకు బాగుంది. అయితే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం మొత్తం కూడా వ్యయస్థానంలో ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, శారీరక శ్రమ ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మేషరాశి వాళ్ళకి చాలా అవసరం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం 2 చూసుకోవాలి. అలాగే శనైశ్చరుడి సంచారంలో మార్పు అనేటటువంటిది ఈ వారంలో మొట్టమొదటి రోజే మార్చి 30వ తేదీనే జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఏలినాటి శని అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది. 7.5 సంవత్సరాల ఏలినాటి శని మీదే వారఫలం మొత్తం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అయితే ఏలినాటి శని అంటే అందరూ భయపడాల్సిన అవసరం లేదు. మేషరాశి వాళ్ళందరూ దీని గురించి ఆందోళన అవసరం లేదు. ఇది 3 రకాలుగా ఉంటుంది. కంగు శని, పొంగు శని, మంగు శని అని 3 రకాలుగా ఉంటుంది. చిన్న ఏజ్లో వచ్చే ఏలినాటి శని కానివ్వండి, వృద్ధాప్యంలో వచ్చే ఏలినాటి శని కానివ్వండి, కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఇస్తుంది. మధ్య వయసులో వచ్చే ఏలినాటి శని పొంగు శని అంటారు. పాల పొంగుల అభివృద్ధిని కలిగింపజేస్తుంది. అయితే శ్రమతో విజయాన్ని ఇస్తుంది, కష్టంతో విజయం ఇస్తుంది. ఏదైనా ఏలినాటి శని ప్రభావం అనేది మేషరాశి వాళ్ళ మీద కొంతవరకు ప్రతికూలత ఇస్తుంది. రాస్యాధిపతి కుజుడు కాబట్టి శనికి కుజుడికి వైరం ఉంటుంది కాబట్టి శ్రమతోనే విజయాలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ వారం మేషరాశి వాళ్ళు ప్రధానంగా ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవటానికి దశరథ శని స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే ఈ వారంలో వీలైనప్పుడు ఒక్కసారి 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దాంతోపాటుగా నువ్వులు బెల్లం కలిపి గోమాతకు ఒకసారి ఆహారంగా తినిపిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందులోనూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాల ఆహారంగా తినిపిస్తే ఎక్కువ గ్రహాలు వ్యయస్థానంలో ఉంటాం, షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటాం. దాని నుంచి మేషరాశి వాళ్ళు బయటపడవచ్చు. ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కూడా రోజు చదివితే చాలా మంచిది. ఒకసారి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా వ్యయంలో గ్రహాల ప్రభావం, షష్టగ్రహ కూటమి ప్రభావం దీని నుంచి బయటపడవచ్చు. మొత్తం మీద ఈ వారంలో మేషరాశి వాళ్ళు సహనంతో వ్యవహరించాలి. కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అన్నిట్లో కూడా విజయం అనేది వరిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో శనైశ్చరుడి సంచారంలో మార్పు వల్ల లాభస్థానంలో శని సంచారం ప్రారంభమవుతుంది. ఇది చాలా మంచిది. బ్రహ్మాండమైన జాక్పాట్ వృషభ రాశి వాళ్ళు కొట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే శని లాభస్థానంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. అలాగే షష్టగ్రహ కూటమి కూడా లాభస్థానంలో ఉంది కాబట్టి మంచి కుబేర యోగం అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకు ప్రారంభమవుతుంది. వాళ్ళు నక్కతోక దొక్కినట్లే అని చెప్పుకోవాలి. అలాగే మేజర్ ప్లానెట్స్ రవి, బుధుడు, శుక్రుడు ఇవన్నీ కూడా 11వ స్థానంలో ఉన్నాయి. ఇది చాలా మంచిది. ప్రమోషన్ ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి.
విద్యారంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. బిజినెస్ చేస్తే విపరీతంగా 1కి 10 రెట్లు బిజినెస్లో లాభాలు పొందగలుగుతారు. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది. కేవలం కుజుడు ఒక్కడే ఫేవరబుల్గా లేడు. ఈ వారం కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ కోపం వల్ల, మాట వల్ల కొన్ని సమస్యలు ఇస్తున్నాడు. సంఘంలో కానీ ఇంట్లో కానీ మాట గనక కంట్రోల్లో పెట్టుకుంటే వృషభ రాశి వాళ్ళకి అసలు తిరుగుండదని చెప్పాలి. కుజగ్రహం ఒక్కటే ఫేవరబుల్గా లేదు. రవి, బుధుడు, శుక్రుడు అందరూ ఫేవరబుల్గా ఉన్నాడు. శని ట్రాన్సిట్ మారి ఏలినాటి శని కూడా వచ్చినప్పటికీ శని లాభస్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని అనేది మేషరాశి వాళ్ళకు ఉంటుంది, కానీ వృషభ రాశి వాళ్ళకి ఏలినాటి శని ఏమి ఉండదు. లాభస్థానంలో శని ఉంటాడు కాబట్టి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవాలి. కేవలం ఒక కుజగ్రహమే ఈ వారం వృషభ రాశి వాళ్ళకి యోగించట్లేదు కాబట్టి మేజర్గా కుజుడిని ఫోకస్ చేసుకుని రెమెడీస్ చేసుకోవాలి. అంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, 1 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే సరిపోతుంది. అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మాట వల్ల కూడా ఇబ్బందులు రావు, గొడవలు అనేవి రావు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు అన్నీ కూడా 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇందులో రవి యోగిస్తాడు, బుధుడు, శుక్రుడు యోగించడు. అలాగే కుజుడు కూడా జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం కూడా లేదు. అంటే ఒక్క రవి ప్లానెట్టే ఫేవరబుల్గా ఉంది కాబట్టి రవి 10th హౌస్లో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసుకుంటే మాత్రం మిథున్ రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే బుధుడు బాలేడు కాబట్టి విద్యారంగము, వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, బ్యూటీ పార్లర్లు, టెక్స్టైల్ ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. పెద్దగా లాభాలు ఉండవు. షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మిథున్ రాశి వాళ్ళకి 10th హౌస్లో వస్తుంది కాబట్టి దాదాపుగా న్యూట్రల్ రిజల్ట్సే ఇస్తుంది. పెద్ద అనుకూలత, పెద్ద ప్రతికూలత షష్టగ్రహ కూటమి వల్ల మిథున్ రాశి వాళ్ళకి ఏం అంతగా కనిపించదు, కానీ ఎక్కువగా న్యూట్రల్ రిజల్ట్సే కనిపిస్తూ ఉంటాయి. అయితే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ముక్కు మీద కోపం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. మిథున్ రాశి వాళ్ళు ఏం చేయాలంటే బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు ఫేవర్ చేసుకోవటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం సుదర్శన మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదువుకుంటే ఇంకా మంచిది. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర ఒకసారి దీపం పెట్టొస్తే మంచిది. ప్రదక్షిణలు చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటించుకుంటూ సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు తినిపించడం, లేదా పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు కూడా బాలేడు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకుంటే మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే మిథున్ రాశి వాళ్ళకి ప్లస్ మైనస్ 2 కూడా కనిపిస్తున్నాయి. షష్టగ్రహ కూటమి పెద్దగా నెగిటివ్ ఏమి ఇవ్వదు. అయితే బుధుడు, శుక్రుడు, కుజుడు నెగిటివ్ ఇస్తున్నారు, కానీ రవి బలం బాగుంది కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో, ప్రమోషన్ ఆస్పెక్టు, గవర్నమెంట్ జాబ్ ఆస్పెక్ట్లో బాగుంటుంది, పొలిటికల్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. కాబట్టి మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం న్యూట్రల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. రవి, బుధుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. అయితే శుక్రుడు 9వ స్థానంలో భాగ్యంలో యోగిస్తున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు బాగుంటాయి. కళారంగం బాగుంటుంది. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడంటే శత్రువులు ఎక్కువ ఉంటారు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు కంట్రోల్లో ఉంచుకోవాలి. శత్రువుల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకొని మీరు బయటికి వెళ్తూ ఉండాలి. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కర్కాటక రాశికి కూడా అంత నెగిటివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వదు, నార్మల్ రిజల్ట్సే ఇస్తుంది. పాజిటివ్, నెగిటివ్ ఏముండదు, పెద్దగా న్యూట్రల్ రిజల్ట్సే కనిపిస్తూ ఉంటాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి
మేజర్గా శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు, రవి బుధుడు కుజుడు ఫేవరబుల్ లేరు. కాబట్టి రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలు ఎట్ ఏ టైం ఫేవరబుల్ అవ్వాలంటే నరసింహస్వామినే పూజించాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం, లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామిహం రోజు 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం, నానబెట్టినటువంటి గోధుమలు పెసలు కందులు గోమాతకు తినిపించడం, అలాగే గోధుమలు పెసలు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శనేశ్వరుడు కూడా భాగ్యంలో ఉన్నాడు, అదృష్టం అందుకోవటం ఆలస్యం చేస్తూ ఉంటాడు. అది పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో వీలైనప్పుడు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు పోసి 8 ప్రదక్షిణలు చేయండి. శనేశ్వరుడి దోషం నుంచి బయటపడవచ్చు. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మాత్రం ఈ వారం కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. శుక్రుడు 8వ స్థానంలో మంచే చేస్తాడు, అంటే స్త్రీ సపోర్ట్ లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తయ్యేలాగా చేస్తాడు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు ఇస్తాడు, ఆకస్మికంగా ధన ప్రాప్తినిస్తాడు, కళారంగంలో సక్సెస్ ఇస్తాడు. కానీ రవి బుధుడు 8వ స్థానంలో ఉన్నారు. 8వ ఇంట్లో రవి బుధుడు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కష్టపడ్డా ఫలితం కనిపించదు, జాబ్ పరంగా ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు, బిజినెస్లోనేమో లాసెస్ వస్తూ ఉంటాయి. అందులోనూ షష్టగ్రహ కూటమి 8వ ఇంట్లో ఉంది. షష్టగ్రహ కూటమి వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి వల్ల జర్నీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా డెసిషన్ తీసుకుంటే కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. అందులోనూ సింహరాశి వాళ్ళకి ఈ వారం అష్టమ శని ప్రారంభమైంది. అష్టమ శని అంటే పాము కాటు లాంటిది. ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ, ఫ్యామిలీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ గొడవలు ఇలాంటివన్నీ అష్టమ శని ఇస్తాడు. కాబట్టి అష్టమ శని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఈ వారం. అందుకే రోజు దశరథ శని స్తోత్రము లేదా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి చదువుకోవటం కానీ వినటం కానీ చేస్తూ ఉండండి. రోజు ఓం శం శనైశ్చరాయ నమః హం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, లేదా ఏదో ఒక ఆంజనేయ స్వామి రూపం అభయాంజనేయ స్వామి అయినా సరే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగే శనేశ్వరుడికి తైలాభిషేకం చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే అష్టమ శని దోషం పోవటానికి నల్ల కుక్కకు పెరుగన్నం వేయండి, చాలా వరకు అష్టమ శని దోషం తొలగిపోతుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ పోవటానికి కూడా కాలభైరవుడి అష్టకం చదవటం బాగా పనిచేస్తుంది. శివాలయంలో కాలభైరవుడి మందిరానికి వెళ్ళి అక్కడ కాలభైరవుడికి గారెల నైవేద్యం పెట్టడం, ఆ గారెలు శునకాలకు ఆహారంగా వేయటం, ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవటం లేదా వినటం ద్వారా షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ నుంచి కూడా బయటికి రావచ్చు. గోమాతకు నవధాన్యాలు తినిపించడం, బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇవ్వటం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొత్తం మీద ఈ వారం సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవాలి. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే తక్కువ అవుట్పుట్ రావటం, ఫ్యామిలీలో చికాకులు, హెల్త్ ఇష్యూస్, షష్టగ్రహ కూటమి ఇంపాక్టు, అష్టమ శని ఇంపాక్టు, వీటన్నిటి నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకుంటే నెగిటివ్స్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్స్ అనేవి అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు 7వ స్థానంలో ఉన్నాయి. ఈ 3 7వ స్థానంలో నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాయి. కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. కుజుడు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు. 10th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు హోటల్ కమ్ రెస్టారెంట్ బిజినెస్లో ఇబ్బంది వస్తుంది, ఎలక్ట్రికల్ బిజినెస్లు చేసే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఇబ్బందులు, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చికాకులు ఇవన్నీ ఉంటాయి. అయితే షష్టగ్రహ కూటమి 7వ స్థానంలో ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా నెగిటివ్ ఏం కన్యారాశికి ఇవ్వదు కాబట్టి ఈ గ్రహాలను ఫోకస్ పెట్టుకొని రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి రవి బుధుడు శుక్రుడు ఈ 3 గ్రహాలని ఫోకస్ పెట్టాలి. రవి బుధుడు ఈ 2 గ్రహాలు ఫేవర్ చేయాలంటే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి, లేదా విష్ణు పంజర స్తోత్రం చదవండి. స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. గోధుమలు పెసలు పంతులు గారికి కేజీంబావు చొప్పున దానం ఇవ్వండి.
అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇవి చేస్తే రవి బుధుడు శుక్రుడు బలం పెరుగుతుంది. శని విషయానికి వస్తే శని కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యే టైంలో క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. దాంపత్యపరంగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిటాచ్మెంట్ పెరుగుతుంది. ఈ సప్తమ శని దోషం నుంచి బయటపడాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ వారం 7 శనివారాల వ్రతం కన్యారాశి వాళ్ళు ప్రారంభించండి. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం తొలగిపోతాయి. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను వీలైనప్పుడల్లా ఈ వారంలో ఇస్తూ ఉండండి. ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుని ఆ చలిమిడి దీపాలు వెలిగించండి. అలా వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల కన్యారాశి వాళ్ళు సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. సింహరాశి వాళ్ళకున్నంత అష్టమ శని దోషం కన్యారాశి వాళ్ళకి ఉండదు. సప్తమ శని కేవలం వివాహ దాంపత్య సమస్యలు మాత్రమే ఇస్తుంది. అయితే కుజుడు ఫేవరబుల్గా లేడు కాబట్టి ఫుడ్ బిజినెస్, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు కొంచెం కన్యారాశి వాళ్ళకి డల్ అవుతాయి. కానీ సింహరాశి వాళ్ళకి మళ్ళీ కుజుడు బాగున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. ఫుడ్ బిజినెస్ సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, కాపర్ మెటీరియల్ ఇవన్నీ సింహరాశి వాళ్ళకి బాగుంటాయి. సింహరాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనే యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి జాక్పాట్ కొట్టగలరు. అష్టమ శని ఇంపాక్ట్ ఉన్న కుజుడు ఒక్కడే సింహరాశికి ఫేవరబుల్. కానీ కన్యారాశికి శని బాలేడు, కుజుడు కూడా బాలేడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. దాని గురించి వర్రీ చెందాల్సిన అవసరం లేదు. ఈ రెమెడీస్ పాటించుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు 6వ స్థానంలో ఉన్నాయి. కుజగ్రహం 9వ స్థానంలో సంచారం చేస్తోంది. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల్లో 6వ స్థానంలో శుక్రుడు ఒక్కడే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో కంట్రోల్లో ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ తీసుకుంటే బ్రహ్మాండమైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి చాలా ఫేవర్ చేస్తుంది. 6వ స్థానంలో ఏర్పడుతోంది. చాలా బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒక్కసారిగా సడన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే శనీశ్వరుడి ట్రాన్సిట్ కూడా తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. శని 6వ స్థానంలోకి వచ్చాడు. ఈ వారం శని ట్రాన్సిట్ వల్ల తులారాశి వాళ్ళు కొద్దిగా కష్టపడితేనే లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది లైఫ్లో తులారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. అంటే షష్టగ్రహ కూటమి పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. శనీశ్వరుడి మార్పు, శని ట్రాన్సిట్ కూడా తులారాశి వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టారని చెప్పుకోవాలి. డబల్ ధమాకా అనేది తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. మంచి రాజయోగం అనేటటువంటిది పొందుతారు. అయితే తులారాశి వాళ్ళకి రవి, బుధుడు ఇద్దరు కూడా ఫేవర్గా ఉన్నారు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో తిరుగుండదు. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ర్యాంకులు కొడతారు. క్వాలిఫికేషన్ తగిన జాబ్ విత్ హై ప్యాకేజ్ వస్తుంది. బిజినెస్లో 1కి 10 రెట్లు బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు ఒక్కడే బాలేడు. భాగ్యస్థానంలో కుజుడు బాలేడు కాబట్టి హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఇలాంటి వాటిల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఈ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఆ ఇబ్బందులు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే కుజుడు ఫేవరబుల్ చేస్తాడు. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయండి. కుజుడు ఫేవర్ చేస్తాడు. అలాగే శుక్రుడు కూడా ఫేవర్ లేడు కాబట్టి శుక్రుడు ఫేవర్ చేయాలంటే తులారాశి వాళ్ళకి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. లలితా అమ్మవారి టెంపుల్లో దీపాలు వెలిగించుకోండి. అప్పుడు కుజుడు, శుక్రుడు కూడా ఫేవరబుల్గా మారిపోతారు. కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఫేవర్ లేవు. కానీ రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. ట్రాన్సిట్ జరిగిన శనేశ్వరుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి.
ఒక లైఫ్ చేంజ్ అనేది జరుగుతుంది. లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. జీవితంలో టాప్ పొజిషన్కి ఎదగటానికి ఈ వారం తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు 5వ స్థానంలో ఉన్నాయి. కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ ఇంట్లో కుజుడు ఉంటే అష్టమ కుజదోషం అంటారు. అష్టమ కుజదోషం ఉంటే ఏమవుతుంది? వివాహపరంగా కానీ దాంపత్యపరంగా కానీ కొంచెం సమస్యలు వస్తే దాంతోపాటుగా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జర్నీస్లో కేర్ఫుల్గా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ పెట్టుకొని జర్నీస్ చేసుకోవటం మంచిది. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేసినా దీపం పెట్టినా ఈ అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి రవి, బుధుడు 5వ స్థానంలో ఉన్నారు. ఈ 5వ స్థానంలో యోగించవు. అంటే విద్యారంగం, వ్యాపార రంగంలో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒడిదుడుకులు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ షష్టగ్రహ కూటమి 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఉండటం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది. బుద్ధి సరిగా పనిచేయదు. మందబుద్ధులుగా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఈ షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ ఫస్ట్ వారంలో ఎలా ఉంటుందంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ డెసిషన్స్ తీసుకోండి. మీ వెల్ విషర్స్ డెసిషన్స్ తీసుకోండి. 10 మందిని అడిగి ఎంక్వైరీ చేసి డెసిషన్ తీసుకోండి. అప్పుడే అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అలాగే కొత్త పనులు ఏవి ప్రారంభించద్దు. ఉన్న పనులు చేసుకోండి. కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయటం, కొత్త పనులు ప్రారంభించడం ఇలాంటివేవి కూడా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి పంచమంలో ఉన్నప్పుడు దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి బిగ్ రిలీఫ్ ఏంటంటే శని ట్రాన్సిట్ వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటకు వచ్చేసారు. 2.5 సంవత్సరాల నుంచి ఉన్న అర్ధాష్టమ శని ఇంపాక్ట్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని దోషం ఉంది. దానివల్ల ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లల వల్ల చికాకులు ఉంటాయి. కొత్తగా పెళ్ళైతే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ పంచమ శని దోషం పోవటానికి మాత్రం వీలైనప్పుడు శనికి తైలాభిషేకం చేసుకోవటం, శని ప్రీతి కోసం నువ్వులు దానం ఇచ్చుకోవటం చేసుకోండి. పంచమ శని దోషం నుంచి బయటపడవచ్చు. పంచమ శని దోషం అంత నెగిటివ్ ఏమి ఇవ్వదు. అర్ధాష్టమ శని నుంచి బయటికి రావటం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. కాబట్టి ప్రధానంగా రవి, బుధుడు బాలేరు కాబట్టి విష్ణుమూర్తి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి. విష్ణుమూర్తి ఆలయ దర్శనం అంటే శ్రీరామచంద్రమూర్తి ఆలయ దర్శనం చేసుకోండి. రామ్ రామాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. దీన్ని షడక్షర రామ మంత్రం అంటారు. రామ్ రామాయ నమః రోజు 21 సార్లు చదవండి. నానబెట్టే గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, గోధుమలు పెసలు కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. ఇవి చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి రవి, బుధులు కూడా ఫేవర్ అవుతారు. మొత్తం మీద చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్గా లేరు. అలాగే షష్టగ్రహ కూటమి వల్ల కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు. కానీ ఒక పెద్ద రిలీఫ్ వల్ల అర్ధాష్టమ శని దోషం తొలగిపోవటం వల్ల చాలా వరకు బెటర్ రిజల్ట్స్ వస్తాయనే చెప్పుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు. అలాగే కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 7వ స్థానంలో ఫేవర్ చేయడు. సప్తమ కుజ దోషం అంటారు. అంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఇస్తాడు, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే మోసపోయేలాగా చేస్తాడు. కాబట్టి కుజుడు బాలేడు. అలాగే రవి, బుధుడు, శుక్రుల్లో 4వ స్థానంలో శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగుండటం వల్ల ఏం జరుగుతుందంటే ధనుసు రాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ లేడీస్ సపోర్ట్ వల్ల పనులు పూర్తవుతాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు ఉంటాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. అలాగే బుధుడు 4వ స్థానంలో బాగున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్ బాగుంటుంది, బిజినెస్లో బాగుంటుంది. జాబ్ పరంగా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వస్తుంది. అయితే రవి 4లో ఉన్నాడు కాబట్టి జాబ్లో ఇంక్రిమెంట్లు మాత్రం రావు. అధికారులు మిమ్మల్ని మాటలు అంటాం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. షష్టగ్రహ కూటమి అనేటటువంటిది 4వ స్థానంలో అర్ధాష్టమంలో ధనుసు రాశికి ఏర్పడింది కాబట్టి అంత పాజిటివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వదు. కొద్దిగా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లు ఉంటుంది. అందులోనూ శని ట్రాన్సిట్ అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. శని ట్రాన్సిట్ వల్ల ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి 2.5 సంవత్సరాల అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే 100% కష్టపడితే 50% రిజల్ట్, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి.
అవి లేకుండా ఉండాలంటే దశరథ శని స్తోత్రం చదవాలి, లేదా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం చదువుకోవాలి. ఈ స్తోత్రాలు విన్నా మంచిదే. ఓం శం శనైశ్చరాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. శ్రీరామదూతాయ హనుమతే నమః 21 సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవటం, లేదా ఇంట్లోనే ఆంజనేయ స్వామి ఫోటోకి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు పెట్టడం, నవగ్రహ టెంపుల్లో శనికి తైలాభిషేకం చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, ఇవన్నీ చేస్తే అర్ధాష్టమ శని ఇంపాక్ట్ తగ్గుతుంది. షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ తగ్గటానికి ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవాలి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళటం, లేదా కాలభైరవుని దర్శనం చేసుకోవటం, రోజు 3 సార్లు కాలభైరవాష్టకం చదవటం లేదా వినటం ద్వారా షష్టగ్రహ కూటమి ఇచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి రవి బలం ఈ వారం లేదు కాబట్టి రవి బలం కోసం గోధుమలు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ పోవటానికి, శని ఇంపాక్ట్ పోవటానికి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే రవి ఫేవర్ అవ్వటానికి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొత్తం మీద యావరేజ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. షష్టగ్రహ కూటమి ఇంపాక్టు, అర్ధాష్టమ శని ఇంపాక్టు, రవి బలం లేకపోవటం, కుజుడి బలం లేకపోవటం వల్ల కొద్దిగా ఈ వారం యావరేజ్ రిజల్ట్సే ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అయితే పరిహారాలు చేసుకుంటే కనుక పాజిటివ్ రిజల్ట్స్ అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే 7.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏలినాటి శని నుంచి బయటకు వచ్చారు. థర్డ్ హౌస్లో శని ట్రాన్సిట్ స్టార్ట్ అయింది. తృతీయంలో శని బలీయంగా ఉంటాడు. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. దాదాపు 7.5 సంవత్సరాలు వక్రం కలుపుకొని మొత్తం 8 సంవత్సరాల తర్వాత శని ఫేవర్ చేయడానికి రెడీగా మకర రాశి వాళ్ళకు ఉన్నాడు. మీరు ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. 100% మీ కష్టానికి అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అలాగే షష్టగ్రహ కూటమి కూడా మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది అనుకూలమే. 80% పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. 70 నుంచి 80% మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుంది. చిన్న చిన్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. మనసుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. మనసుకు ఒక రిలీఫ్, సంతృప్తి అనేది షష్టగ్రహ కూటమి వల్ల కలుగుతుంది. షష్టగ్రహ కూటమి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. ఏలినాటి శని వెళ్ళిపోయి శని థర్డ్ హౌస్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు. కాబట్టి చాలా వరకు మకర రాశి వాళ్ళకి ఈ వారం పాజిటివ్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రవి కూడా థర్డ్ హౌస్లో ఉన్నాడు. థర్డ్ హౌస్లో రవి ఉన్నాడు కాబట్టి ప్రమోషన్లు వస్తాయి. జాబ్ పరంగా చక్రం తిప్పుతారు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 6th హౌస్లో ఉన్నాడు. బ్రహ్మాండంగా మీరే మీ మనీతో ఒక ప్రాపర్టీ కొనగలరు. ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి సేల్ చేయగలరు. రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోయి బ్రదర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. అయితే మకర రాశికి ఉన్న మైనస్ ఏంటి అంటే బుధుడు ఫేవరబుల్ లేడు. 3వ స్థానంలో నెగిటివ్ ఉన్నాడు. శుక్రుడు 3వ స్థానంలో నెగిటివ్ ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే విద్యార్థులు కొంచెం కష్టపడితేనే రిజల్ట్ అనేది ఉంటుంది. వ్యాపారస్తులకి కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. విద్యార్థులకి, వ్యాపారస్తులకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొత్త జాబ్ రావటం అనేది కష్టంతో జరుగుతుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కొంచెం లేటుగా వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియంలో కొంచెం ఖర్చులు ఉంటాయి. ఈ చిన్న చిన్న నెగిటివ్స్ మాత్రమే మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి తప్ప ఓవరాల్గా మకర రాశికి చాలా బాగుంది. 80% ఫేవరబుల్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. రోజు సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయండి. బుధుడు ఫేవరబుల్ అయిపోతాడు. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేసినా బుధుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయండి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే శుక్రుడు కూడా ఫేవరబుల్ అవుతాడు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే మాత్రం మకర రాశి వాళ్ళకి ఈ వారం షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ కానివ్వండి, శనేశ్వరుడి ఇంపాక్ట్ కానివ్వండి, అలాగే రవి ఇంపాక్ట్ కానివ్వండి, మ్యాక్సిమం ఫేవరబుల్ రిజల్ట్సే ఉన్నాయి. అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు 5th హౌస్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అవి పోవాలంటే కందులు బెల్లం ఆవుకి తినిపించాలి, లేదా కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా ఒక మంత్రం ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి.
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సంతానం రిలేటెడ్ ట్రబుల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ వారం రవి ఫేవరబుల్ లేడు కాబట్టి ఆఫీస్లో మీ మాట దూకుడు వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ మాట దూకుడు తగ్గించుకోవాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే సెకండ్ హౌస్ వాక్ స్థానంలో రవి ఉన్నాడు. వాక్ కంట్రోల్లో పెట్టుకుంటే ఆఫీసులో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టిన కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చినా రవి ఫేవరబుల్ అవుతాడు. అలాగే ఓం నమో భగవతే విష్ణవే రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినండి. రవి ఫేవరబుల్ అయిపోతాడు. ఇక బుధుడు శుక్రుడు ఎలాగూ ఫేవరబుల్గా ఉన్నారు. బుధుడు సెకండ్ హౌస్లో ఫేవరబుల్. విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వస్తుంది. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. మీ మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. లేడీస్ సపోర్టు కుంభరాశి వాళ్ళకు బాగుంటుంది. సినిమా టీవీ రంగాల్లో మంచి ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కుంభరాశి వాళ్ళకున్న మెయిన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే షష్టగ్రహ కూటమి సెకండ్ హౌస్లో ఉంది. సెకండ్ హౌస్లో షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. పనులు తొందరగా జరగవు. ఫైనాన్షియల్గా కూడా డబ్బు వస్తుంది కానీ బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అది షష్టగ్రహ కూటమి వల్ల కుంభరాశి వాళ్ళకు వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్. అలాగే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అనేది కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో స్టార్ట్ అవుతుంది. ఈ లాస్ట్ ఫేజ్ ఎలా ఉండబోతుంది అంటే మొదటి 5 సంవత్సరాలు ఏలినాటి శని వల్ల కుంభరాశి వాళ్ళకి ట్రబుల్స్ ఉంటే ఈ లాస్ట్ ఫేజ్లో అన్నీ పాజిటివ్సే ఉంటాయి. మొదటి 5 సంవత్సరాలు ఏలినాటి శని వల్ల కుంభరాశి వాళ్ళకి పాజిటివ్ ఉంటే కనుక ఈ లాస్ట్ ఫేజ్లో మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్ అంటే పాస్ట్ 5 ఇయర్స్ శని మీకు ఏం చేశాడు? పాజిటివ్ ఇచ్చాడా, నెగిటివ్ ఇచ్చాడా? అప్పుడు పాజిటివ్ ఇస్తే ఈ లాస్ట్ ఫేజ్లో నెగిటివ్ ఇస్తాడు. అప్పుడు నెగిటివ్ ఇస్తే ఇప్పుడు పాజిటివ్ ఇస్తాడు. అలా శని ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైనా ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉంది. శని ట్రాన్సిట్ లాస్ట్ ఫేజ్లో ఉంది. అది కూడా కుటుంబ స్థానంలో ఉంది కాబట్టి కుటుంబంతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుకోవాలి. అది కూడా ధనస్థానంలో ఉంది కాబట్టి కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అందులోనూ షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ సెకండ్ హౌస్లో ఉంది కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా చెప్పాలంటే షష్టగ్రహ కూటమి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ ఇంపాక్ట్ వల్ల కుంభరాశి వాళ్ళకి పనులు కష్టంతో పూర్తవుతాయి. హార్డ్ వర్క్తో సక్సెస్ వస్తుంది. డబ్బు రావాలన్నా కూడా అతి కష్టం మీద వస్తూ ఉంటుంది. కాబట్టి దశరథ శని స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. హనుమద్ ద్వాదశనామ స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. అలాగే శివాభిషేకం ప్రత్యేకంగా చేసుకోండి. నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. వీలైనప్పుడు నువ్వులు దానం ఇవ్వండి. ఏలినాటి శని పాజిటివ్ ఇస్తాడు. అలాగే షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ పోవటానికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయండి. షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ మొత్తం తొలగిపోతుంది. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఏలినాటి శని ఇంపాక్ట్లు కలుపుకొని చూస్తే ఈ వారంలో హార్డ్ వర్క్తోనే పనులు అవుతాయి. హార్డ్ వర్క్తోనే మనీ వస్తుందని చెప్పుకోవాలి. రెమెడీస్ చేసుకుంటే తొందరగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో ఉన్నాడు. బుధుడు శుక్రుడు కూడా జన్మంలో ఉన్నారు. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 4వ స్థానంలో ఉంటే చతుర్థ కుజ దోషం అంటారు. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అర్చన కానీ అభిషేకం కానీ ఒకసారి చేయించుకోండి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల కుజుడు ఫేవర్ అవడంతో పాటుగా షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతోంది, మీ రాశిలోనే వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే సహనంతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎదురు దెబ్బ తగులుతుంది. అలాగే ఈగో తగ్గించుకోవాలి. ఈగో ఉంటే మాత్రం మీనరాశి వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. మ్యాక్సిమం ఈగో తగ్గించుకొని సహనంతో ఉండి వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఎందుకంటే ఏ పని చేసినా సరే డేరింగ్ స్టెప్స్ వేయకూడదు. షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ అనేది డేరింగ్ స్టెప్ వేస్తే ఎదురు దెబ్బ తీస్తుంది. బాగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ నుంచి బయటికి రావడానికి కూడా ఈ నరసింహస్వామి ఆరాధన సహకరిస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో దీపం వెలిగించుకోండి. చతుర్థ కుజదోషం తొలగిపోతుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ కూడా తొలగిపోతుంది. పాజిటివ్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. దీంతోపాటు ఇంకొకటి చేయండి. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి.
కాలభైరవుడికి మారేడు దళాలతో పూజ చేయించుకోండి. ఈ రెండిట్లో ఏదైనా చేయండి. శివాలయంలో కాలభైరవుడి టెంపుల్ దగ్గర ఇది చేయండి. లేదు టెంపుల్కి వెళ్ళటం వీలు కాకపోతే కాలభైరవ అష్టకాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. అలా చేసినా కూడా షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ తొలగిపోతుంది. దాంతోపాటుగా ఏలిన నాటి శని జన్మంలో ఉన్నటువంటి ఎఫెక్ట్ పోతుంది. ఏలినాటి శని జన్మంలో ఉంటే పనులు బాగా స్లోగా అవుతాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మొత్తం కూడా తొలగిపోతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి ఫేవర్ లేడు, బుధుడు ఫేవర్ లేడు, కుజుడు ఫేవర్ లేడు. షష్టగ్రహ కూటమి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తోంది. ఏలినాటి శని జన్మంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు. అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఒకే ఒక్క అనుకూలత ఏంటంటే శుక్రుడు జన్మంలో ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు జన్మంలో ఫేవరబుల్ ఉన్నప్పుడు మాటల చాకచక్యంతో సమస్యల నుంచి బయటపడతారు. చక్కగా మాట్లాడి ఇతరులను ఆకట్టుకొని మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేయగలుగుతారు. కళారంగంలో మాత్రం సక్సెస్ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ మీనరాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ బాగా ఉంటుంది. శుక్రుడు మాత్రం ఫేవరబుల్గా ఉన్నాడు కానీ నెగిటివ్ ఎక్కువ ఉంది. షష్టగ్రహ కూటమి, ఏలినాటి శని ఇంపాక్ట్ జన్మంలో ఉంటాం, రవి బుధుడు జన్మంలో నెగిటివ్ ఇవ్వటం, చతుర్థ కుజదోషం ఉంటాం. ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోయి పాజిటివ్ రావాలంటే నరసింహస్వామి, కాలభైరవుడు వీళ్ళిద్దరినీ మీరు ఎంత పూజిస్తే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కాలభైరవాష్టకం ఈ రెండు చదివినా లేదా ఈ చాంటింగ్స్ విన్నా విశేషంగా నెగిటివ్ మొత్తం పోయి మీనరాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాలు నానబెట్టి తినిపించండి. అలాగే పంతులు గారికి కూడా నవధాన్యాలు దానం ఇవ్వండి. విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. నెగిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్గా మార్చుకోండి. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి గ్రహ సంచారము, షష్టగ్రహ కూటమి ఇంపాక్టు, శని ట్రాన్సిట్ మొత్తం కలుపుకున్నప్పుడు వారఫలాలు. ఎప్పటికప్పుడు వారఫలాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.